హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ బొరుగులతో బర్ఫీ. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా బొరుగులతో బర్ఫీ చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ చేయడం కోసం ఫ్రెష్గా ఉన్న బొరుగులను తీసుకోవాలి. కొన్ని చోట్ల వీటిని మరమరాలని కూడా అంటారు. ఈ బర్ఫీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఈజీగా త్వరగా చేసేసుకునే రెసిపీ ఇది. మరి ఈ బొరుగుల బర్ఫీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయిలోకి 2 కప్పుల బొరుగులను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ బొరుగులను రంగు మారకుండా 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ బొరుగులను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 కప్ పల్లీలను తీసుకోవాలి. ఈ పల్లీలను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన పల్లీల్ని చల్లార్చిన తర్వాత పొట్టంతా తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 3 స్పూన్ల జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలర్ ఏం చేంజ్ అవ్వకూడదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ బర్ఫీ కోసం 1/2 కప్ షుగర్ సరిపోతుంది. ఎక్కువ స్వీట్గా కావాలనుకుంటే 3/4 కప్ అయినా షుగర్ వేసుకోవచ్చు. ఇందులోకి 2 ఇలాచీలను వేసుకొని మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అదే జార్లోకి మనం ముందుగా వేయించి చల్లార్చిన బొరుగులను వేసేసుకోవాలి. పొట్టు తీసి రెడీగా పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ పౌడర్ని షుగర్ పౌడర్లోకి మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, షుగర్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పౌడర్లోకి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకొని ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పాలను ఎక్కువగా వేసుకోకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. నాకు ఇక్కడ సరిపోలేదు, ఇంకా పాలను పోసి కలుపుకుంటున్నాను. చూసారు కదా, కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను దాదాపుగా 6 స్పూన్ల పాలను వేశాను. పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని రోలర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. బర్ఫీ ఎంత థిక్గా కావాలంటే అంతవరకు ప్రెస్ చేసుకోవాలి. నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ కోసం ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసేయాలి. ఇలా బర్ఫీని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. చూసారు కదా, బర్ఫీ పర్ఫెక్ట్ షేప్తో రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ స్వీట్ కోసం చక్కెర పాకం అనేది అస్సలు వాడకుండా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనం అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చు. ఈ బొరుగుల బర్ఫీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.